హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మన మొక్కలు బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ పువ్వులు అయితే పూసాయి మన ప్లాంట్కి. పువ్వులు పూసిన తర్వాత మనం మెయింటెనెన్స్ అయితే చేద్దాము. ఈ విధంగా మీరు మెయింటెనెన్స్ చేస్తే మన సమ్మర్లో మన ప్లాంట్ని చక్కగా మనము కాపాడుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనము ఫ్లవర్స్ కట్ చేస్తున్నామంటే చూడండి, ఈ విధంగా 3 లీవ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్లవర్ బ్రాంచ్ కింద ఉన్న 3 లీవ్స్ కూడా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మొగ్గలు రావట్లేదు, బ్రాంచ్ కూడా ఎండిపోతూ వస్తుందన్నమాట. అందుకని ఈ బ్రాంచ్ని కూడా మనము కటింగ్ అనేది చేసుకున్నాము. కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మన ప్లాంట్ వచ్చేసి ఎక్కువ మొగ్గలు, పువ్వులు, ఆకులు రావడానికి మనకి హెల్ప్ అయ్యే ఒక ఫర్టిలైజర్ని అయితే ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ మనందరికీ అందుబాటులో ఉంటుందన్నమాట. ఈ విధంగా కొమ్మలు కటింగ్ అనేది చేసుకోండి చక్కగా. ఇప్పుడు ఒక బ్రాంచ్ అయితే ఎండిపోతూ వస్తుంది అనుకోండి, ఆ బ్రాంచ్ని మనం కటింగ్ చేయకపోతే స్టెమ్ కూడా ఎండిపోయి ప్లాంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మీరు కటింగ్ అనేది చాలా అవసరం. అండ్ చూడండి, ఈ ప్లాంట్కి వచ్చేసి ఎక్కువగా మొగ్గలేసాయి. అండ్ ఈ ప్లాంట్కి మనము ఫర్టిలైజర్ ఇద్దాము. అండ్ కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గుత్తులుగా ఉన్నాయి. మొగ్గలు అయితే ఎటువంటి మొగ్గలు రాలేదు. ఇలాగ ఎక్కువ బ్రాంచెస్ కుప్పలుగా ఉన్న బ్రాంచెస్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సైడ్ మనం కట్ చేసాము, వాటికి మొగ్గలు వచ్చాయి. అవతల వైపు ఎక్కువగా ఆకులు ఉన్నాయి, చాలా ముదిరిపోయినట్టుగా కనిపిస్తాయి మనకి ఆ బ్రాంచెస్. అక్కడ అలాంటి బ్రాంచెస్ ఉన్న కాడ మనకి మళ్ళీ న్యూ బ్రాంచెస్ అనేవి రావన్నమాట. ఒకవేళ వచ్చిన మొగ్గలు కూడా వేయడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందుకని మీరు ఈ విధంగా ముదిరిపోయిన ఆకుల్ని మీరు కటింగ్ అనేది చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? కటింగ్ చేసిన తర్వాత చక్కగా అండ్ ప్లాంట్కి మనము ఫర్టిలైజర్ అయితే ఇద్దాము. అండ్ మీ ప్లాంట్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు చక్కగా కామెంట్ అయితే చేస్తూ ఉండండి. రీసెంట్గా మనము ఈ ప్లాంట్కి కటింగ్ అనేది చేసాము, ఫర్టిలైజర్ ఇచ్చాము. చూడండి, చక్కగా హెల్తీగా డెవలప్ అయింది, చాలా బుషీగా డెవలప్ అయింది ప్లాంట్ వచ్చేసి. అండ్ మొగ్గలు కూడా చాలా వేస్తున్నాయి, చూసారు కదా. ఈ విధంగా మీరు మొక్కలను అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. చెక్ చేసి మనము వాటరింగ్ మొక్కలకి మనం చేస్తూ ఉండాలి. అండ్ మనం పోసిన వాటర్ పోసినట్టు వెళ్ళకపోతే మనము చేసిన హోల్స్ మూసుకుపోయామో ఒకసారి చెక్ చేసి చక్కగా హోల్స్ క్లీన్ చేసేయండి, ఓపెన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో వాటరింగ్ ఇవ్వండి. ఓవర్ వాటర్ చేయకండి. అండ్ ఎక్కువగా ఎండ పడే ప్లేస్లో మొక్కల్ని పెట్టకండి. అండ్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొక్కలకి ఎక్కువ ఎండ వచ్చే ప్లేస్లో అయితే పెట్టకండి. ఒక చిన్న మనకి నెట్ లాంటిది తయారు చేసి మొక్కల్ని నెట్ కింద పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనము వర్మీ కంపోస్ట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. వర్మీ కంపోస్ట్లో మన మొక్క పెరుగుదలకి అన్ని పోషకాలు లభిస్తాయన్నమాట. అండ్ మంచి గ్రోతింగ్ ఉంటుంది. 3 స్పూన్స్ వేసేయండి. కటింగ్ చేసాం కదా, 3 స్పూన్స్ వేసేయండి. అండ్ డిఏపి సీడ్స్ కూడా చాలా ఎక్కువ మొగ్గలు, పువ్వులు, ఆకులు రావడానికి డిఏపి సీడ్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకని డిఏపి సీడ్స్ ఒక 10 సీడ్స్ వేసేయండి, ఎక్కువ వేయకండి. ఓకేనా? తర్వాత మట్టి తక్కువగా ఉంటే ఈ విధంగా ఫ్రెష్ మట్టిని మీరు మీ మొక్కకి యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంతే, మెయింటెనెన్స్ చేసాము. అండ్ సాయిల్ యూజ్ చేసుకొని మొక్కకి ఫర్టిలైజర్ ఇచ్చాము. అండ్ పైనుండి కొద్దిగా న్యూ సాయిల్ కూడా ఇచ్చేసాము అనమాట. మట్టి తగ్గితేనే న్యూ సాయిల్ ఇవ్వండి. ఓకేనా? మీ దగ్గర డిఏపి సీడ్స్ లేకపోతే జెమీ సీడ్స్ అని దొరుకుతాయి మనకు ఆన్లైన్లో. అవి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. అవి నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. జెమీ సీడ్స్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఆ సీడ్స్ ఇవ్వడం వల్ల కూడా మనం గులాబీ పువ్వులు ఎక్కువగా పూస్తాయి ఫ్రెండ్స్. మన మొక్క మళ్ళీ న్యూ బ్రాంచెస్ రావడానికి ఒక 15 days టైం పడుతుంది. అండ్ ప్లాంట్ హెల్తీగా డెవలప్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. అండ్ ఎక్కువ మోతాదులో ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా ఈ చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటూ మీ గులాబీ మొక్కల్ని ఈ సమ్మర్లో కాపాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.